ఒక గంట సమయం నాకుంది. నా తర్వాత నా మిత్రులు రామకృష్ణ గారు మాట్లాడడానికి వస్తారు. ఇప్పుడే మీకు సబ్జెక్టు పరిచయం చేస్తూ 3 పదాలు రామకృష్ణారెడ్డి వాడాడు. మనం ఎందుకు పనిచేయాలి, ఏం పని చేయాలి, ఎలా పనిచేయాలి, ఈ 3 కార్యకర్తలందరికీ కీలకం. మీకు ఏం పని చేయాలి అనేది నేను ఎంత నేర్పించినా, ఎలా పని చేయాలనే దాన్ని నేర్పించినా, ఎందుకు పని చేయాలో తెలియకపోతే ఈ 2 దండగే. కానీ నేను ఈ 2 మీదనే కొంచెం చెప్తా. ఎందుకు పని చేయాలో ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన చెప్పినంత మాత్రాననే ఎందుకు పని చేయాలనేది మనందరికీ సంపూర్ణంగా వస్తుందని నేనేం అనడం. కానీ ఆ ఎందుకనేది స్పష్టత లేకపోతే మాత్రం పని చేయలేము. ఎందుకు పని చేయాలి మనం? దేశంలో చట్టాలు అందరికీ సమానమే చెప్తున్నారు. ఒక మంత్రి గారి కుమారుడు హైదరాబాద్ నడివీధుల్లో ఉదయం 11 గంటలకి ఒక అమ్మాయిని చేయబట్టుకొని కారులోకి లాగితే అతని మీద ఇంతవరకు కేసే లేదు. మీరు కడప వీధుల్లో ఎవరైనా కుర్రోడు ఒక అమ్మాయిని అట్లా కారులోకో ఆటోలోకి లాగి చూడమను, కేసు ఉంటుందా ఉండదా? చట్టం అందరికీ సమానం ఏంటి? కొందరికి ఎక్కువ సమానం, కొందరికి తక్కువ సమానం. అది దాని అర్థం. మీరు ఎవరైనా బ్యాంకులో అప్పు తెచ్చుకొని, ఇంటి కోసమో వాహనం కోసమో అప్పు తెచ్చుకొని వాయిదాలు కట్టలేకపోతే మీకు ముందు నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినంత మాత్రం డబ్బులేమి రావు, కట్టలేము. మీ వాహనం జప్తు చేసుకొని తీసుకెళ్తారు, మీ ఇంటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అవునా కాదా? ఇది మనకి తెలిసిన విషయమే నేను మాట్లాడుతున్నాను. కానీ మన దేశంలో గత 7 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకి అప్పు తెచ్చుకొని ఎగ్గొట్టినారు పెద్ద మనుషులు. వాళ్ళందరూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఒక్కడి మీద కేసు లేదు. నేను పేర్లు చెప్పమన్నా కూడా చెప్తా. వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. ఆయన కూడా ఇప్పుడు దేశంలో అందరికంటే ఎక్కువ హక్కులున్న పౌరుడు ఆయన. రాష్ట్రపతికి కూడా అన్ని హక్కులు లేవు. ఆ లెవెల్లో ఆయన ఉన్నాడు. ప్రతిరోజు పత్రికలో నీతులు చెప్తాడు ఆయన. ఒక్క రోజన్నా నేను బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టినా అని చెప్తాడేమని చూస్తా ఉన్నా. నేను ఒక్కరోజు కూడా చెప్పలా. సీఎం రమేష్ గారు, నామా నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు, సుజనా చౌదరి గారు, ఇంకా దేశం వదిలిపెట్టిన గారులు చాలామంది ఉన్నారు. ఇంకా వదలకండి, ఇంకా ఉన్న గారులు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ బ్యాంకులకి ఎగ్గొట్టారు. బ్యాంకులకి అప్పు చెల్లించలేక కావాలని ఎగ్గొట్టి కాదు. మన దేశంలో రైతులు 3.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి చట్టం ఒకే రకంగా ఉందా? అందరూ తల్లి గర్భంలో 10 నెలలు పెరిగిన వాళ్ళే. ఒక కుటుంబంలో పుడితే పుట్టేపటికే 10 నుంచి 15 కోట్లు ఆయన పేరుతో బ్యాంకులో డబ్బులు ఉంటాయి. మరో కుటుంబంలో పుడితే 24 ఏళ్ళు చదివిన తర్వాత కూడా పని దొరకదు, బజార్లు బట్టి తిరుగుతుంటారు. మరో కుటుంబంలో పుడితే కర్నూలు టౌన్లో రాజవిహార్ సెంటర్లో వాహనాలు ఆగి ఉంటే అడుక్కి తింటూ ఉంటారు. అందరూ సమానమేనా? రాజ్యాంగం సమానమని చెప్పింది. రాజ్యాంగం మస్తు చెప్పింది ఇట్లాంటి.
కానీ అందరూ సమానం కాదని మనకు అర్థం కావాలి. వివక్షలు, మనుషులకి తేడాలు, పుట్టుకతో వచ్చిన తేడాలు నేను భరించగలను, మీరైనా భరించాలి. తెలుపు, నలుపు, పొట్టి, పొడవు, లావు, సన్నము ఇవన్నీ భరించాల్సిందే, పుట్టుకతో వచ్చినాయి. మనుషులు సృష్టించుకున్న అసమానతలు ఈ ప్రపంచంలో ఇంకా ఉండాలనా? ఇందుకోసమే కదా మీరు పార్టీ పెట్టుకున్నారు, అవి పోవాలనే కదా. ఇంకా లేకపోతే ఎందుకు పెట్టుకున్నట్టు? మనుషుల మధ్య, స్త్రీల మధ్య, పురుషుల మధ్య తేడాలు ఉండాలనా? కులాల మధ్య తేడాలు ఉండాలనా? మతాల మధ్య తేడా ఉండాలనా? ఒకడు ధనవంతుడు, ఒకడు పేదోడుగా ఉండాలనా? ఇవన్నీ ఉండకూడదనే కదా సంస్థ పెట్టుకున్నాం. వీటన్నింటినీ పరిష్కారం చేస్తాము అని కదా రాజ్యాంగం రాసుకుని 51లో నెత్తిన పెట్టుకున్నాం. ఇవన్నీ పరిష్కారం అయితేనే ఆశపడే కదా స్వతంత్ర పోరాటంలో అందరం పాల్గొన్నాం. మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు. 74 ఏళ్ళు అయింది. పరిష్కరించబడకపోగా పెరిగినాయి. ఒక్క ఉదాహరణ చెప్తా మీకు. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. మేము మెడికల్ కాలేజీలో చేరే నాటికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వీధుల్లో విద్యార్థులు కూడా తిరిగారు. 32 మంది మరణించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కోసం. ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 5,000 కోట్లు మాత్రమే. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినది డివిడెండ్ రూపంలో, అంటే 5,000 కోట్లు పెట్టుబడి పెట్టిన దానికి వాటా కింద, పన్నుల కింద చెల్లించింది 42,000 కోట్లు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రమే ఇనప ఖనిజము ఇవ్వకుండా ఎగ్గొట్టారు. పనికిమాల ఫ్యాక్టరీలకు కూడా ఇచ్చారు ఇనప ఖనిజం, సొంత గనులు ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వాల. విశాఖ ఉక్కు సెంట్రల్ గవర్నమెంట్దే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SAIL అంటారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ సెయిల్ దగ్గర, SAIL దగ్గర ఉన్న ఇనప గనులు, ఆ ఖనిజం 200 ఏళ్ల దాకా వస్తుంది. రెండు గవర్నమెంట్ సంస్థలు అయినప్పుడు ఆ SAIL వాళ్ళ దగ్గర నుంచి ఇనప ఖనిజం విశాఖకు ఇప్పిస్తే ఎవడు అడ్డం పెడతాడు? వీళ్ళని వాళ్ళే కదా రెండు ఇప్పించడానికి సిద్ధపడాల. మనం ఇంటికి రుణం తెచ్చుకుంటే 8% కట్టాలి వడ్డీ. వాహనానికి రుణం 7.5. విశాఖ ఒక్కొక్క రూపాయి కేంద్ర ప్రభుత్వాన్ని అడగల, ₹1 రాష్ట్ర గవర్నమెంట్ని అడగకుండా బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే బ్యాంకులకి 14% వడ్డీ కడుతున్నారు. ఎక్కడా లేదు ఇట్లాంటి వడ్డీ. ఇలా వడ్డీలు కట్టినందువలన ఇనప ఖనిజానికి సొంత గనులు లేనందువలన, సొంత గని ఉంటే 1 టన్ను ఇనుప ఖనిజం 500 రూపాయలకు వస్తుంది. బయట మార్కెట్లో కొనుక్కుంటే 5,000 అవుతుంది. ఈ రెండే విశాఖ ఉక్కు నష్టాలకు కారణాలు. విశాఖ ఉక్కు నష్టానికి కారణాలు: 1 బ్యాంకులో, 2 ఇనుప ఖనిజానికి సొంత గనులు లేకపోవడం. ఈ 2 సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించగలదు. సెయిల్ అనే సంస్థ నుంచి ఇనుప ఖనిజం ఇప్పించవచ్చు. పనికిమాల ఎదవలకు కూడా 6-7%కి అప్పులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం 14% ఎందుకు తీసుకోవాలా? విశాఖపట్నంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర. ఆఖరికి మన ఇళ్ళకి 8కి ఇస్తున్నారు, వాహనాలకు 7.5కి ఇస్తున్నారు, వాళ్ళకి 14 ఎందుకు ఇవ్వాలి? వడ్డీ రేటు తగ్గించవచ్చు. ఒకవేళ తగ్గించకపోతే ఇప్పటిదాకా అప్పుపడ్డదాన్ని వాటాల కింద మార్చేయచ్చు. ఇంత చేస్తే నువ్వు 5,000 కోట్లు పెడితే 42,000 కోట్లు నీకు రిటర్న్ ఇచ్చింది. అది నష్టాలతో నడుస్తున్న అబద్ధాలు ఆడతారు. ఇది ప్రభుత్వ విధానాలే విశాఖ ఉక్కు నాశనం కావడానికి కారణం. కేంద్ర ప్రభుత్వ విధానాలే. ఇప్పుడు దాని ఆస్తులు ఎంత?
దాదాపు 20,000 ఎకరాలు ఉంది. ఆ ఎకరాల భూమి ఫ్యాక్టరీ అంతా కలిపితే 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి విశాఖ ఉక్కుకి. దాన్ని సంవత్సరం క్రితం ప్రైవేట్ వాళ్ళకి 5,000 కోట్లకు అమ్మాలని తీర్మానించినారు. మనందరం తిడితే ఈ తిట్లు కొంచెం వినపడి దాన్ని 32,000 కోట్లకు పెంచినారు. 3 లక్షల కోట్ల దాన్ని 32,000 కోట్లకు ఇస్తారట, 10%. బాగుందా? ఇట్లాంటి ఎదవల్ని ఇంకా పరిపాలించమని మనం అనుమతించాలనా? అస్సలు అనుమతించకూడదు. మీ 100 మందికి అర్థమైతే చాలదు, ఇది కోట్ల మందికి అర్థం కావాల. నేను అందుకే మీరు వింటే కుదరదు, చాలదు. ఇది నీ వాటా కింద 10 మందికి 20 మందికైనా ఇట్లాంటి చెప్పడానికి మీరు ఇక్కడ నిర్ణయించుకుంటేనే ఈ క్లాసు మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. మీకు తెలిస్తే చాలదు. మీకు తెలిస్తే బాగుండని నేను ఏమనుకుంటున్నానో వాటిని నేను చెప్తా. చాలా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తా. నేను వీటిని జనానికి చెప్పడం మీరు చేయండి. ఇప్పుడు విశాఖకు అర్థం కాకపోవడానికి ఏముంది, 2 నిమిషాల్లో చెప్పాను నేను. 5,000 కోట్లు పెట్టుబడి, 42,000 కోట్లు రిటర్న్ ఇచ్చింది. ఇనుప ఖనిజం సొంత గని ఉంటే 500కి వస్తుంది టన్ను, లేకపోతే 5,000 అవుతుంది. అందరికీ బ్యాంకుల అప్పులేమో 8%, 10%కి ఇస్తే 14%. ఈ 3 కారణాలను పరిష్కరించడం ప్రభుత్వానికి చేతనవును. ఆ పని చేయకపోగా 3 లక్షల కోట్ల ఆస్తుల్ని 32,000 కోట్లకి ఇస్తామంటున్నారు. ఎవడి అబ్బ సొమ్మని ఇస్తారు? ఆ భూమి ఇచ్చిందంతా మామూలు జనం, వాళ్ళకి ఇంతవరకు కంపెన్సేషనే ఇలా. దాంట్లో 2,000 ఎకరాలు తీసి గంగవరం పోర్టుకి ఎవడు సొమ్ము ఎవడో దానం చేసినట్టు అదానీ గారికి దానం చేస్తారు. ఈ అదానీ గారు రాజుగారిని బెదిరించి ఆయన వాటాలని కొనుక్కుంటాడు. ఈ అదానీ గారు గవర్నమెంట్కి ఏ రకం భయం పెట్టినాడు తెలియదు. 10% వాటాలు ఉంటే లాగేసుకుంటాడు. లాగేసుకుని 2 నెలలకి గంగవరం పోర్టులోంచి లాభాలు రావడం మొదలైనవి. అంటే భారతదేశం అంటే ముఖేష్ అంబానీ, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, వీళ్ళే. మనందరం ఎవరమి? తిక్కనా కొడుకులమి. ఎవరమంటే ఎవరు? మనందరం. ఈ ప్రజాస్వామ్యము 140 కోట్ల మందికి రాసుకుని కాగితంలో 3కే ప్రజాస్వామ్యం, వీళ్ళందరికి కాదు. ఇంత అడ్డగోలు పరిపాలన ఇంతవరకు నేను చూడలా. నేను మోడీ సాబ్ గారికి, అమిత్ షా గారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంత అడ్డగోలు పరిపాలన ఇంత సులభంగా అర్థమయ్యేటట్టు మనకి చేస్తున్నందుకు. ఇప్పటిదాకా పరిపాలన వేరు, పెట్టుబడి పెట్టేటోళ్ళు వేరు అనుకుంటున్నాం. లేదు, ఈ దొంగలందరూ ఒకటే అని మనకు అర్థమైంది. ఇది అర్థమయ్యేటట్టు చేసినందుకు ఆయనకి, ఆ గడ్డమాయనకి థ్యాంక్స్. అది ఇంత అవకాశం ఇచ్చినాక కూడా మనం కదలకపోతే ఇక మనల్ని రక్షించటం లేడు. ఎన్ని ఎదవ పనులు చేస్తారు 7 ఏళ్లలో వీళ్ళు. ఒక్కొక్క ఎదవ పని జనంలోకి తీసుకెళ్ళడం కింద అద్భుతమైన అవకాశం. మళ్ళీ ఎన్నికలు రాగానే ఈ సన్నాసులు కోట్లేస్తాం. ఎట్లా చేయగలుగుతున్నారు ఇలా? అది మనకు తెలియాలి. మనం కులం పేరుతో డివైడ్ అయిపోతున్నాం, మతం పేరుతో డివైడ్ అవుతున్నాం. డివైడ్ కావడానికి కావాల్సిన పని అంతా వాళ్ళే చేస్తున్నారు. నేను చరిత్రలో జరిగిన కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పటికంటే ఘోరమైన పరిస్థితులు చరిత్రలోని ఒక కాలం ఉంది. బానిస యజమానులు, బానిసలు. బానిస అనేవాడికి ఏ హక్కు ఉండదు. మనుషుల్ని కొనొచ్చు, అమ్మొచ్చు, చంపొచ్చు. అట్లాంటి పరిస్థితి ఒకటి ఉండేది. ఆ కాలంలో 100కి 99 మంది బానిసలు, 100కి 1-2 యజమానులు ఉండేవాళ్ళు. ఈ 1-2 అన్ని సుఖాలు అనుభవించేవాడు, వీళ్ళు అన్ని కష్టాలు అనుభవించేవాళ్ళు. ఈ కష్టాలు అనుభవించే బానిసలు. ఇప్పటికి పోలిక ఏంటి అంటే, పొలాల మీద పనిచేసే కష్టజీవులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కష్టజీవులు,
అప్పుడు బానిసలకి వీళ్ళకి పోలిక. అప్పటి యజమానులకి ఇప్పుడు అంబానీలకి అదానీలకి పోలిక. అది మీకు పోలిక అర్థం కావడానికి చెప్తున్నా. పోలిక అదే. ఈ కథ మాత్రం మారదు. అప్పటికిప్పటికి ఒకటే కథ నడుస్తుంది. ఆ కథ మీకు చెప్తున్నా నేను. ఈ బాధలు పడే జనము యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఎప్పుడు మేము బాధలు పడేదేనా, నువ్వెప్పుడు పని చేయకుండా సుఖాలు అనుభవించేదేనా అని అంటే, ఆ యజమాని ఏమన్నాడంటే, నాయనా నేనేం చేయమంటావు, నాదేముంది, మన అందరినీ పుట్టించిన భగవంతుడు నిన్ను అట్లా పుట్టించినాడు, నన్ను ఇట్లా పుట్టించినాడు అన్నాడు. భగవంతుడికి ఏం సంబంధం ఇది? మీకు తెలుసు కదా, కరోనా విపరీతంగా వచ్చినప్పుడు కూడా మసీదులు మూతబడా, చర్చిలు మూతబడా, గుళ్ళు మూతబడా. ఎందుకు మూతబడ్డాయి? ఈ మూటిల్లో ఉండే భగవంతులందరూ తీర్మానించుకొని ఈ కరోనా రోగాన్ని పోగొట్టేది మా పని కదరా నాయన, మీ సావు మీరు సావనరా చెప్పినారు కదా. మరి కరోనాలోనే ఇంత పెద్ద లెసన్ మనకు భగవంతులందరూ కలిసి చెప్పినాక అప్పట్లో భగవంతుడికి ఏం సంబంధం ఈ పని? కానీ ఆడు ఏం చెప్పాడు యజమాని, ఇది భగవంతుడి పని అన్నాడు. భగవంతుడు అంటే చాలా పెద్దోడు, అతన్ని ఎదిరించడం మనకెక్కడవుతుంది? మరి మేమేం చేయాలి స్వామి అన్నారు. మీరు పుణ్యం చేసుకోవాలా అన్నారు. పుణ్యం అంటే ఏంటి అని అడిగినారు. యజమాని ఏం చెప్తే చేయాలి, ఎదురు తిరగకుండా పని చేయాలి. మీరు జీతాలు పెరగమని అడగకూడదు. ట్రేడ్ యూనియన్ నాయకులారా గుర్తుపెట్టుకోండి. పని పరిస్థితులు మెరుగ్గాలని అడగకూడదు. కార్మిక చట్టాలు కొత్తవి పెట్టినారు, విట్ట పెడతాయని అడగకూడదు. నేను ఏం చెప్తే చేయాలా. ఎదురు తిరగకుండా ఉంటే పుణ్యం, ఎదురు తిరిగితే పాపం అని చెప్పారు. మేమేమట్లా పుణ్యం చేసుకుంటే మాకేంది ప్రయోజనం అన్నారు. వచ్చే జన్మలో, మళ్ళీ జన్మ వచ్చింది, వచ్చే జన్మలో మీరు యజమానులకు పుడతారు అన్నాడు. ఆనందం. దాన్ని నమ్మి ఈ జన్మంతా పనిచేసిన. అయిపోయింది, వీళ్ళ తరం అయిపోయింది. పిల్లలు వచ్చినారు. వచ్చిన పిల్లలందరూ మళ్ళీ బానిసలైనారు, కూలీలైనారు, కార్మికులైనారు. ఇప్పుడు ఈ తరానికి అనుమానం వచ్చి, వాడేంది అట చెప్పా యజమానులు అవుతామని, మనం ఇట్టయినమైందని మళ్ళా పోయి అడిగినారు. ఆ టైంకి ఆ యజమాని చేసిన పని ఏంటంటే, మనలో కాస్త తెలివిగలని పట్టుకున్నాడు. వాడికి ఒక పేరు పెట్టినాడు, పురోహితుడని, లేదా కులం, బ్రాహ్మణుని కులం పేరు ఇచ్చాడు. బ్రాహ్మణులు కోపడు కాకండి, అప్పుడు చేసిన పని చెప్తున్నా. ఈ తెలివిగల్లోడికి ఏం చెప్పాడంటే, మరి నా కొడుకులు మళ్ళా వస్తారా, నువ్వు ఇక్కడే ఆపి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పు, నా దాకా రానిగాకన్నాడు. ఈ రెండవ తరం పోయింది. మళ్ళా ఈడు ఆపాడు. ఎక్కడికి పోతున్నారా అన్నాడు. యజమాని దగ్గరికి వెళ్తున్నామన్నారు. ముందు నాకు చెప్పు సమస్య ఏందో అన్నారు. మంత్రి దగ్గరికి పోవాలంటే పిఏ పట్టుకుంటాడు చూడు, అట్లా పట్టుకున్నాడు. నీకు చెప్పేది ఏంది, యజమానికి చెప్తామన్నారు. లే, నాకు చెప్పాలి ముందు అన్నాడు. నాకు చెప్పినా సార్కు చెప్పిన ఒకటే అన్నాడు. సరే ఈను, ఇప్పుడు మీ సార్ వాళ్ళ నాయన మా నాయన వాళ్ళకి వాగ్దానం చేసినాడు, యజమానులు పుడతామని. మేము మళ్ళీ కూలోళ్ళకి పుట్టాం, దీనికి అది తెలుసుకోవడానికి వచ్చినామన్నారు. అప్పుడు వాడు ఏమన్నాడంటే, తెలివిగల నా కొడుకులు ఎట్లుంటారో చూడు, ఒరే మీరు 99 మంది, యజమాని ఒక్కడు. 99 మంది యజమానులుగా పుట్టి ఒక్కడు కూలోడుగా పుడితే లోకం ఏమవుతుందిరా అన్నాడు. అవు కదా అన్నారు మనోళ్ళందరూ. అందుకనే నేను ఏర్పాటు చేసిన, మీరు పుణ్యం చేయండి, ఇట్నే మీరందరూ డైరెక్ట్గా స్వర్గానికి పోతారు అన్నారు. అనుమానం వచ్చింది వీళ్ళకి, అక్కడ కూడా పని చేయాలనా అని అన్నారు. హే పెళ్ళాసులు ఊరికి కూర్చునే పనే, కామధేను, కల్పవృక్షము, సెలయేళ్ళు, పచ్చికబయళ్ళు, బోరు కొడితే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్వంతో డ్యాన్స్ ప్రోగ్రాములు. అప్పటికి టీవీలు లేవు, ఆ గ్రంథం రాసేటప్పటికి ఉంటే అవి కూడా పెట్టిండోళ్ళు, ఓటీటీలు పెట్టిండోళ్ళు. ఆ రాసేపటికి లేవయి, అవన్నీ పెట్టి అక్కడ ఏం పని లేదు, ఊరికి కూర్చొని తింటమే. మీరు కావాలంటే ట్రై చేయండి. ఊరికి కూర్చొని తింటూ నిద్రపోతూ 4 రోజులు ప్రశాంతం ఉండగలరని చూద్దాం. ఒళ్ళంతా పులిసిపోయి చచ్చిపోతే బాగుండు అనుకోకపోతే చూడు. పని చేయకపోతే నాశనం అయిపోతారు మనుషులు. చేసేటోడు పోతాడు, చేయకపోతే ఊరికి కూర్చున్నాడు కూడా పోతాడు, అందరూ పోతారు. పని అనేది ఈ ప్రపంచంలో మానవ జాతి బతకడానికి అత్యవసరం.
వాడు అట్లా బతుకుతానని చెప్పాడు. ఈ ఉన్నలలో ఒకడు ఊరుకోకుండా పాపం చేస్తే ఏమవుతుంది అన్నాడు. అప్పుడు దాని గురించి కూడా చెప్పారు. గరుడ పురాణంలో అంతా ఇదే రాసి ఉన్నారు. నువ్వు పాపం చేస్తే అంటే యజమాని చెప్పిన దాన్ని వినకుండా ఎదురు తిరిగితే అది అర్థం పాపం అంటే. నిన్ను తీసుకెళ్ళేటప్పుడే యమభటులు కొమ్ములు గిమ్ములు ఉంటాయి, వాళ్ళకి చూడడానికి బాగుండరు, వాళ్ళు పట్టుకెళ్తారు. నేను వైతరిణి నది అని నదిలో ఈడ్చుకుంటూ పోతారు. ఆ నదిలో నీళ్లు వారదు అనుకుంటారేమో కొడుకలరా, సీము నెత్తురు వారుతుంటుంది. మామూలు ఎడల్పుండే నది కాదు అది, 8000 మైళ్ళు ఎడల్పది. ఈ నదిలో ఈడ్చుకుంటూ పోతారు సీము నెత్తురులో. పోయినాక అని అడిగిండు ఊరుకోకుండా. అడిగేటోళ్ళు ఉంటారు కదా, ఎల్లప్పుడూ ఉంటారు. పోయినాక నిన్ను పెద్ద పెద్ద బెల్లం తయారు చేసే బాండీలు లాంటి బాండీల్లో నూనె పోసి దాంట్లో వేయిస్తారు బతుకుండగానే అన్నారు. ఇంకేడ బతుకుంటే చచ్చిపోయినాక నాకు జరిగింది. మరి బతుకుండగానే అంటున్నాడు. వల్ల ఇనుప ముక్కు కాకులతో పొడిపిస్తారు, రంపాలతో కోసేస్తారు. మీకు ఇప్పుడు స్వర్గం కావాలన్నా నరకం కావాలని అడిగినారు. ఏది కావాలా? స్వర్గం అంటే హ్యాపీగా ఉంది, నరకం అంటే బాధలు ఉంది. మాకు స్వర్గమే కావాలా. అయితే మీరు పుణ్యం చేయండి, మీరు మొత్తం స్వర్గానికి వెళ్దురు. మరి మేమందరం స్వర్గానికి పోతే మళ్ళీ వచ్చే తరంలో కూలోళ్ళు ఎట్టా అని అడిగిండు ఒకడు. మరలా దానికి బ్రహ్మదేవుడు రెడీ అయినాడు. ఆయన సత్యలోకంలో ఉంటాడు, బొమ్మలు తయారు చేసి ముఖాన్ని ఊదుతూ ఉంటాడు. దిగుతూ ఉంటారు కూలోళ్ళు అందరూ. మీరేం భయపడద్దండి, కూలోళ్ళు వస్తారు కొత్త వాళ్ళు, మీరు మాత్రం స్వర్గం పోయి ఉండరు అని గ్యారెంటీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఇవే చెప్తున్నారా లేదా ఈ పెద్ద మనుషులందరూ? మనం ఇంత చదువుకున్న వాళ్ళం, చాలా జ్ఞానం ఉందనుకుంటాం, మనకు కూడా ఇవే చెప్పి బురిడి కొట్టిస్తున్నారా లేదా? రేపు వినాయక చవితి వస్తుంది, వీధి వీధులు వినాయకులను పెడతారు. వినాయకుడి కథ ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన పార్వతీదేవి వాళ్ళ అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో లోపల గడి లేకపోతే ఈ పిల్లోడిని ఒక నలుగు పిండితో తయారు చేసి ఆడ ప్రాణం పోసి కాపలా పెట్టుకుంది. అయినా గడి పెట్టించవచ్చు కదా, ఏం రోగం ఈశ్వరుడికి? పేదోడు పాపం ఏం చేస్తారైనా పైసలు లేవు ఆయనకి. ఏ శ్మశానంలో బట్టి తిరుగుతూ ఉంటాడు. గడి పెట్టించడానికి కార్పొరేటర్ని తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. ఆమె అందుకని ఈ మనిషిని కాపలా పెట్టుకొని లోపలికి పోయింది. సరే, ఎవరైనా అంతే చేస్తారు. ఈయన వచ్చినాడు ఆడాడు తిరిగి వచ్చి బాత్రూమ్కి పోదామని వచ్చాడు. వీడు అడ్డం ఉన్నాడు. ఏమిరా నువ్వు ఇక్కడున్నావు, నువ్వు ఎవరు అన్నాడు. నేనెవరు అంటమైంది, నేను ఈశ్వరుని కొడుకుని అన్నాడు. ఈశ్వరుడు కొడుకేందిరా, నేనే ఈశ్వరుని అన్నాడు. నువ్వెవడో నాకు తెలియదు, నేను ఈశ్వరుడు పార్వతీదేవి కొడుకుని. మరి ఈడేం చేస్తున్నావు బాత్రూమ్ దగ్గర? లోపల మా అమ్మ స్నానం చేస్తుంటే కాపలా కాస్తున్నా. అసలు ఇటు ఎక్కడి నుంచి వచ్చిండే అర్థం కాదు ఈశ్వరుడికి. వెంటనే కత్తి తీసుకుని కటక్కి నరికి అవతల పారేసి, ఈ లోపల ఆమె లోపల నుంచి ఆడావుడిగా బయటకు వచ్చింది. ఏది నా కొడుకుని చెప్పినామని. ఏమో ఎవడో బాత్రూమ్ దగ్గర తిరుగుతూ ఉంటే అనుమానం వచ్చి నరికేసిన అన్నాడు. వాడు నా కొడుకు, నేను కాపలా పెట్టినాను, బతికిస్తా నీ సంగతి తెలుసుకుంటా అన్నది. ఎంత గట్టిగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మాట్లాడితే బాగుండబ్బా. ఇప్పుడు ఆడవాళ్ళు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, సర్దుకొని పోతున్నారు. వెంటనే భయపడ్డాడు ఆయన. గృహహింస చట్టం పెడుతుంది ఆయన భయపడకపోతే, నువ్వు వచ్చి నా కొడుకుని చంపుతావు అని. ఇక ఆయన లోకమంతటి చుట్టూ తిరిగి చూసి ఆ దక్షిణ భారతదేశంలో ఒక ఏనుగ పిచ్చి పెట్టి తిరుగుతూ ఉంటే గజాసురుడు వాడి పేరు, దాని తలకాయ నరికి ఈయన మెడకాయ గతికిచ్చినాడు. ఇప్పుడు పిల్లోడు అడిగిండు ప్రశ్న, అది కాదు నాన్న భలే చెప్పినవు కానీ విఘ్నేశ్వరుడి కథ అంతా, ఆ తలకాయ నరికి పడేసినాడు, ఈ తలకాయని తీసుకెళ్ళి ఏనే కతికిచ్చినాడా అన్నాడు. తలకాయని తీసుకెళ్ళి ఏనే కతికిచ్చింది ఎదురా, వాడు రాక్షసుడు అని చంపేసినాడు, మరి ఈ తలకాయ వేస్ట్ అయిపోయింది కదా. జవాబు లేదు. దానికి జవాబు అద్భుతంగా మోడీ సాబ్ చెప్పాడు. అందుకే నేను మెచ్చుకునేది ఆయన. బొంబాయిలో మీటింగ్ జరిగితే ఈయన అధికారానికి వచ్చిన 6 నెలలకి డాక్టర్ల మీటింగ్, అది మామూలు మీటింగ్ కాదు. ఆ మీటింగ్లో భారతదేశంలో పూర్వకాలం నుంచి ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది, దానికి సాక్ష్యం ఏంది అంటే వినాయకుడి మెడ మీద ఏనుగ తలకాయ అతికిచ్చినారు మనోళ్ళు అని చెప్పాడు. ఇంత మేధావి అయిన ప్రధానమంత్రి మనకు ఉండటానికి మనమందరం గర్వపడాలి. గర్వపడండి. ఇంత తెలివిగా అయినా ప్రతి మీటింగులో మాట్లాడుతున్న అనుమానం వచ్చి వాళ్ళ పార్టీ, వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన ఇంకా ప్రెస్ మీటింగులు పెట్టొద్దని తేల్చారు. అందుకే ఇప్పటిదాకా పెట్టలా. ప్రెస్ మీట్లు పెట్టకపోవడానికి ఎంతలా రహస్యం ఉందో చూడు.
అర్థమైందా? మోడీ సాబ్ ఎంత తెలివిగలడో అంత తెలివిగల్లాడు అమిత్ షా బాస్ కూడా. వీళ్ళిద్దరే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించేది, ఇంకెవడూ లేడా. ఉండడానికి మస్తున్నారు తలకాయలు. ప్లాస్టిక్ సర్జరీ కనిపెట్టాడని చెప్పినాడు ఆయన. నోరు ధరిస్తాడు వస్తాయి కాబట్టి వాళ్ళని దూరం పెట్టారని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ అయిపోలే స్టోరీ. ఇలాంటివి ఎన్ని చెప్తారండి మనకి ఈ రోజున? మనల్ని తిరగబడకుండా ఉండేటట్టు చేయడానికి ఎన్ని చెప్తారు? వాడి పాపానికి ఆడే పోతలేరా? చెప్తారా లేదా? ఈ సావుకారులు అనేటోళ్ళు వాడి పాపానికి కూడా సచ్చిన వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి. నా కళ్ళెదురుగా నేను చెప్పిన లిస్టులో ఉండే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, మా రామకృష్ణరాజుతో సహా వీళ్ళందరూ పాపంతో సస్తారేమో నాకు గ్యారెంటీ ఇవ్వండి. మీరు ఎవరు ఇవ్వగలరు గ్యారెంటీ? ఈ పాపాలు చేసిన వాళ్ళందరూ ఇట్లే బంగారంగా బతుకుతూ సస్తారు. మనం ఇట్లే తీసుకొని బాధలు పడతాం, చేస్తాం. ఎందుకు ఆ నీతి సూత్రం చెప్తాడు? ఎవడు పాపానికి వాడు బాతులని, ఏ కొడుకోడు పాపానికి వాడు బాడు. వాడిని పట్టుకొని ఉతకాల్సిందే మనం, వాళ్ళ మార్గం లేదు. ఇట్లాంటి నీతులు చెప్తాం. ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే తీర్చకుండా చచ్చిపోతే వాడి ఇంటి దగ్గర కుక్కై పుడతావు, కాపలా కాస్తామని భయపెడతారు. అప్పిచ్చేదేవుడు పైసలు ఉండేవాడు, తీసుకునేదేవుడు లేనోడు, ఎగ్గొట్టేదేవుడు లేనోడు. ఇప్పుడైతే ఉన్నోళ్ళు కూడా ఎగ్గొడతారులేండి, అది వేరే. ఈ ఎగ్గొట్టే చిన్న వాళ్ళకి ఈ నీతి సూత్రం చెప్తున్నారు, ఎగ్గొట్టుకొని ఉండడానికి. మన మనసుల్ని కానీ స్వాధీనం చేసుకుంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. అందుకే ఇవన్నీ చెప్తారు. ఈరోజు పుస్తకాలు, విద్యా విధానం, సినిమాలు, టీవీలు, పత్రికలు అన్నీ కూడా మనకి ఇట్లాంటివే చెప్తాయి. ఈ కష్టపడే వాళ్ళు ఆ కాలంలో బానిసలు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, ఇప్పుడు మన కార్మికులు కావచ్చు. ఈ కష్టపడే వాళ్ళు తిరగబడకుండా ఉండడం కోసము చెప్పే ఈ సూత్రాలు ఇవి. నీ కర్మ, నీ పూర్వజన్మ, నీ పునర్జన్మ, స్వర్గము, నరకము, సత్యలోకము, ఆ కైలాసము, విష్ణుగారి లోకము, అన్ని లోకాలు తయారు చేసి పెట్టారు. అడుగు వెడితే ఇవే నీకు కనపడతాయి. ఒక ఆయన నాకు చెప్పాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళే ఉదయమే పలకరించడానికి. ఆయన పూజ చేసుకుంటున్నాడు పూజ గదిలో. మన ఇళ్ళల్లో కూడా చాలా ఇళ్ళల్లో పూజ గదులు ఉన్నాయి. అయితే చిన్న గది ఇచ్చినాం, పెద్ద గది ఇవ్వకుండా. ఇల్లంతా నాకు ఇయ్యం రా, మీరు పోయి పూజ గదిలో పడుకోండి అంటే ఇయ్యం. మళ్ళా మనం కూడా తెలివిగలమే. ఆ చిన్న గదిలో మీరున్నండి, ఇల్లంతా నాకు ఇయ్యమని దేవుడు వచ్చి అడిగిండు అనుకో, అడిగి తీరా ఇల్లు మొత్తం. క్వశ్చన్ లేదు, కర్ర తీసుకొని ఉతుకుతాం. దేవుళ్ళు కూడా మనం చెప్పినట్టుంటే ఎంత నటన, అంత నటనగా ఏంటిది. మా ఇంట్లో కూడా జరిగింది ఇట్లాంటి సంఘటన, చెప్తా మీకు. ఇది వాడు పూజ గదిలోంచి బయటికి రాలే, గంట సేపు కూర్చుని చివరికి బయటకు వచ్చాం. ఏమిరా ఇంతసేపు పూజ గదిలో ఉన్నావు? గంట సేపు నుంచి నీ కోసం చూస్తున్నా కదా రా అన్న. దేవుడికి పూజ చేయాలి కదా అని అన్నాడు. ఎందుకన్నా? మన పనులన్నీ ఆయనే కదా చేసి పెడతాడు అని అన్నాడు ఆయన. నాకు అనుమానం వచ్చా. మీరు కూడా ఆలోచించుకోండి, దేవుడే మన పనులన్నీ చేసి పెడతాడని చూద్దాం. అట్లయితే పని చేయరా, రేపు మళ్ళీ ఇదే టైంకి నీ దగ్గరికి వస్తా. నువ్వు ఇప్పటి నుంచి రేపు ఈ టైం దాకా చేసే పనులన్నీ రాయి కాగితం మీద, ఎందుకంటే బుక్ ఇస్తా, రాయి. ప్రతి పని ఎదురుగా ఈ పని దేవుడు చేసినాడా, నువ్వు చేసుకుంటా, నువ్వు రాయి. రేపు వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లారికి వెళ్ళా. వాడు చాలా పట్టుదలగా రాశాడు అన్నీ. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తున్నా, 6:30 దాకా కాలకృత్యాలు, 6:30 నుంచి 7:30 దాకా దైవ పూజ, 7:30కి టిఫిన్ తిన్నా, 8:30 దాకా టీవీ చూసా, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళా, ఫైళ్ళన్నీ తిప్పినా, సంతకాలు పెట్టినా, వాళ్ళు లంచాలు ఇస్తే తిన్నా. తిన్నది కూడా ఆడే, సొంతంగా తిన్నాడు. మళ్ళా రాత్రి 11 గంటలు నిద్రపోయేదాకా రాశాడండి. వాడు ఎదురుగ్గా ఆ పనులు ఎవరెవరు చేసినారు రాయమన్నా కదా, అన్నీ వాడే చేసినాడు. ఒక్కడు కూడా దేవుడు చేయలే. మీకు అనుమానం ఉంటే మీరు కూడా ప్రయోగం చేసి చూడవచ్చు. మీ పనులు ఏమన్నా దేవుడు చేస్తారో చూద్దాం. చేస్తే నాకు చెప్పండి. నాకు కూడా చాలా పని ఉంది, ఆయనతో చాలా పని ఉంది.
నేను ఆపరేషన్ చేయడానికి వెళ్తా. నేను ఒక డాక్టర్ గారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళా. థియేటర్ లోపల ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన పెద్ద మనిషి ఎత్తు బొమ్మ పెట్టుకున్నాడు అక్కడ థియేటర్ లోపల. రోజు దండం పెడితేనే కత్తి పట్టుకుంటాడు, లేకపోతే పట్టుకోడు. ఒకరోజు ఓ పొట్ట ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాడు వచ్చాడు. వాడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే. వాడు ఆపరేషన్ థియేటర్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి ఆనందపడిపోయి బోర్ల పండుకొని దండం పెట్టి, స్వామి నాకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడని కోరుకొని బల్లెక్కి పండుకోడు. వీడు పండుకున్నాక వెనక డాక్టర్ వచ్చాడు. ఈయన కూడా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి, ఈ ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు స్వామి అని పెద్దగా బయటికి అన్నాడు. ఇద్దరు కోరుకుంది ఒకటేనా? పేషెంట్ ఏం కోరుకున్నాడు? బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడమన్నాడు. డాక్టర్ ఏం కోరుకున్నాడు? బాగా ఆపరేషన్ జరిగేటట్టు చూడమన్నాడు. ఇద్దరు కోరుకుంది ఒకటే, చేయాల్సిన వెంకటేశ్వర స్వామి ఎటు ఉన్నాడు, కలియుగ విష్ణుమూర్తి రెడీగా ఉన్నాడు. ఈయన చేతులు కడుక్కోవడానికి పక్కకి వెళ్ళాడు. చేతులు కడుక్కొని గౌన్ తగిలించుకొని వచ్చే లోపల పేషెంట్ లేడు, పారిపోయాడు. వాడు ఎందుకు పారిపోయాడు చెప్పండి? ఎందుకు భయపడ్డాడు? వాళ్ళేం తప్పు కోరుకోలేదు కదా. ఇద్దరు అడిగింది ఒకటే కదా వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి అంత పవర్ లేనోడా? పవర్ ఉన్నాడే కదా. మరి అంత పవర్ ఉన్నట్టు నమ్మకుండా ఎందుకు పారిపోయిండు? ఆపరేషన్ చేయాల్సింది డాక్టర్, వెంకటేశ్వర స్వామి కాదు అని ఆడికి కూడా తెలుసు. మరి ఇంకెందుకే దేవుడికి దండం పెడతావు బాగా ఆపరేషన్ చేయించమని? మళ్ళీ దానికి టెంకాయి, దానికి కుంకుమ, దానికి దండ, అన్ని దండ ఖర్చులు. మీరందరూ దేవుణ్ణి పూజించుకుంటూ నాకేం గొడవ చేసుకోండి, కానీ దేవుడు పనులు చేసి పెట్టడం అది గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం చేసేటోడికి పొలం దున్నేది దేవుడు కాదు, రైతే. ఫ్యాక్టరీలో పనిచేసే మీకు ప్రతి పని మీరే చేసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే కాళ్ళు చేతులు పోతాయి, దేవుడు వచ్చి అతికించడు. ఏదో పండగలకి సరదాగా వండుకొని తిని ఒకసేపు దేవాదేవని అరుచుకొని లేచిపోతే నాకు బాధలేదు. ప్రతి పని దేవుడే చేస్తున్నానంటే దేవుడే పిచ్చోడా? మీకంతా ఊరికే పనులు చేసి పెట్టడానికి. అందుకే కదా వెంకటేశ్వర స్వామి రేట్లు పెట్టినాడు. డబ్బులేని రేట్లు తెచ్చి తర్వాత చూద్దాం మీ కథని పెట్టినాడు ఆయన. భగవంతులు కూడా పైసలు వసూలు చేస్తారు. ఆయన పేరు చెప్పి ఎంతమందో వసూలు చేస్తారు. అర్థం కావాలి మనకి. దేవుడనే పేరుతో, పుణ్యం పాపం పేరుతో, స్వర్గం నరకం పేరుతో, నీ కర్మ అనే పేరుతో, బ్రహ్మదేవుడి పేరుతో, విష్ణుమూర్తి పేరుతో, శివుడి పేరులతో ఆ చెప్పేటోడికి ఒక్కటి గుడిల మీద నమ్మకం ఉండదు. మనల్ని బురిడి కొట్టించడానికి ఎన్ని చెప్తారు. ఈ ఉపాయాన్ని పనినారు మన మీద. ఈ ఉపాయాన్ని అర్థం చేసుకోవాలి. నేను దేవుడికి వ్యతిరేకం కాదు. నాకు దేవుడు లేడు, నాకు దేవుడితో పని లేదు. నాకు ఎవరితో పని అంటే మనుషులతో పని. నాకు పేషెంట్లతో పని. వాళ్ళు పైసలు ఇస్తే నేను బతుకుతున్నా, నాకు వాళ్ళతో పని. నాకు నా తోటి డాక్టర్లతో పని, వాళ్ళు నాకు సహాయపడితే ఆపరేషన్ చేస్తున్నా, నాకు వాళ్ళతో పని. నాకు ప్రభుత్వంలోని అధికారులతో పని, లంచాలు ఇచ్చన్నా పని చేయించుకుంటా, లేకపోతే పని కాదు. నాకు ఒక్కరోజు కూడా దేవుడితో పని కలగల. నా లెక్క ప్రకారం మీకు కూడా కలగదు. వీళ్ళు పరిపాలించేటోళ్ళు దేవుని అడ్డం పెట్టుకొని మనల్ని ముంచడానికి ప్లాన్ వేస్తున్నారు. వాళ్ళకి కూడా భక్తి లేదు. లేకపోతే ఏం అవసరం వచ్చి ఆ పాటుపడ్డ మసీదుని పడదొబ్బినారు, బాబరీ మసీదుని. ఉంటే ఉంటుందో మూలన పడి. అక్కడే రాముడు పుట్టిండు. ఎవడికి తెలుసా రాముడు అక్కడే పుట్టినట్టు? ఎవడికి తెలుసు? ఇళ్ళల్లో అక్కడ బ్రహ్మాండమైన గుడి కడతాం. నువ్వు గుడి కడితే మాకేం వరుగుతుంది? మా పైసలు కూడా పోతాయి. ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. మాకేమొస్తుంది నువ్వు గుడి కడితే? ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలి కాబట్టి గుడి వచ్చింది. ఇంతకంటే ఏం లేదు అక్కడ. శ్రీరాముడి చరిత్ర మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వినండి. అది కూడా శ్రీరాముడు మంచోడే. అందుకని ఒక భార్యతో ఉన్నాడు జీవితాంతం. ఇద్దరు ముగ్గురు అనుకుండా. అదొక్కటే మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఆయన దగ్గర. అడవుల్లో తిరుగుతూ ఉంటే శ్రీరాముడు శూర్పణఖ కానీ రావణుడి చెల్లెలు ఒకరోజు వచ్చింది.
ఈ అమ్మాయి అందంగా ఉంటుందో లేదో నాకు తెలియదు. రాముడు నల్లగా ఉన్న అందంగానే ఉంటాడు. రామాను అడవిలో భలే కనపడ్డావు అబ్బా. ఈ కాలంలో అందరూ పెళ్ళిళ్ళు లేకుండా ప్రేమించుకుంటున్నారు, మన ఇద్దరు ప్రేమించుకుంటే ఎట్లుంటుంది అన్నది ఆమె. ఏమని ఉండొచ్చు చెప్పండి న్యాయంగా అయితే? అమ్మాయి నువ్వేదో పొరపాటు పడ్డావు, నేను నా భార్యతో సహా అడవులకు వచ్చినా, నాకు భార్య ఉంది, నేను ఇట్లా పక్క చూపులు చూసే బేవర్స్ కానీ కాదని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా నేను కాదులే అమ్మాయి, అక్కడ కట్టెలు కొడుతున్నాడు చూడు నా తమ్ముడు ఎర్రగా ఉంటున్నాడు లక్ష్మణుడు, వాడి దగ్గరికి పోన్నాడు అనొచ్చు. ఇట్లా కానీ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. ఇదే మీ అన్న చెప్పిండు పోయి అడిగి తీరిక లేదంట, నీ సంగతి ఏందని అడిగింది. అడిగితే ఆయనేమి చెప్పి ఉండాలా, నేను మా అన్నకి వదినికి సేవ చేయడానికి అడవికి వచ్చిన, నా భార్య ఊర్మిళని ఉంది, అయోధ్యలో నిద్రపోతా ఉంది, మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టి వచ్చిన, నేను మళ్ళీ పోతానన్నాను కదా మర్యాదగా. చెప్పబెట్టుకొని ముక్కులు చెవులు కోసేసిండు. ఇది రాసి ఉందా లేదా రామాయణంలో? ఏ రాక్షస స్త్రీ అయితే ముక్కులు చెవులు కోయొచ్చా? ఏమి నేర్చుకుంటారండి రాముడి దగ్గర మీరు? ముక్కులు చెవులు కోసినారు. ఆ పిల్ల లబోదిబోమంటే ఏడ్చుకుంటూ వాళ్ళ అన్న దగ్గర పోయి చెప్పింది. ఇంత పని చేసిండ రాముడు, ఏదో అడవుల్లో తిరుగుతాడంటే తిరుక్కులు అనుకున్నా, నా చెల్లెలు ముక్కు చెవులకు వస్తే, మీ చెల్లెలకి ముక్కు చెవులకు వస్తే మీకు కోపం రాదా? కోపం వచ్చింది ఆడికి. వచ్చి సీతమ్మని ఎత్తుకొని పోయి ఆడేం మంచోడేం కాదు, అడిగి చాలామంది భార్యల గిర్రలు పెట్టుకొని నడుపుతున్నాడు, కానీ ఈమె జోలు రాలే. అశోకవనంలో కూర్చోబెట్టిండు. రోజు సాయంత్రం పోవడం, నువ్వు అంతఃపురానికి రాని అడగడం, నేను రానంటాం, మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే ఏడాది తిరిగిండోడు. వాడు మర్యాదగా ప్రవర్తించిండా లేదా? ముక్కు చెవులు కోసిన రాముడు లక్ష్మణుడి కంటే ఈ విషయంలో రావణుడు మర్యాదగా ఉన్నాడా లేదా? రామాయణం ప్రకారం నేను చెప్తున్నది, నేను కల్పించి చెప్పటంలా. ఆమె చుట్టూ 10 మంది రాక్షస స్త్రీలను కూర్చోబెట్టారు కాపలా గాయడానికి. ఈమెకి పొద్దుపోక ఈ రాక్షస స్త్రీలందరికీ చదువు చెప్పడం మొదలుపెట్టింది. అక్షర సెంటర్ పెట్టింది. రావణుడు ఒకరోజు చూడగానే 10 మందికి పలకలు బల్పాలు ఉన్నాయి. ఏందమ్మా ఇది అన్నాడు. చదువు చెప్తున్నా, ఏమి తోచటంలో నాకు అన్నది. కొంపలు ముంచినవు కదా తల్లి అన్నాడు. ఏమి నేనేం కొంపలు ముంచినా అన్నది. రాక్షస వాళ్ళందరికీ చదువులు వస్తే మా పరిపాలన సాగుతుందా? చదువు వస్తే కొంపలు మునగుతాయి మాకు, నువ్వు ఈ పని చేయగా కావాలంటే రాముడి దగ్గరికి పంపిస్తానడు. ఈ లోపల రాముడు రానే వచ్చిండు, యుద్ధం చేసిండు. రావణుడు వాళ్ళ బ్యాచ్నంతా చంపేసిండు. ఇక రావణుడు సావబోతా ఉన్నాడు, బాణాలు కొడితే సావబోతా ఉన్నాడు. అప్పుడు రాముడు, వాడు చచ్చిపోయేటట్టున్నారా లక్ష్మణ, నువ్వు అర్జెంటుగా పోయి వాడిని అడుగు, వాడు మంచి పరిపాలకుడు అనే పేరుంది లంకలో, మనం ఇప్పుడు అయోధ్యకు పోయి పరిపాలించాలి కదా, ఇప్పుడు దాకా చెప్పులు కదా పరిపాలించింది అక్కడ, ఆ మెలకువలు అని కనుక్కొని రా అన్నాడు. లక్ష్మణుడు అడావుడిగా పోయి రావణ రావణ అన్నాడు. వాడు అని అన్నాడు. చచ్చిపోవు కాసేపు ఉండేనే, బాణాలు వేసి పొడిస్తే సావకుండా ఎట్టుంటాను వే అన్నాడు. అదే సత్యాలు కొంచెం ఆగు, మా అన్న అర్జెంటు పని మీద పంపించాను నీ దగ్గరికి, పరిపాలన ఎలా చేయాలో చెప్పమని కనుక్కోమన్నాను నిన్ను, మేము పోవాలి కదా అయోధ్యకి అంటే. వాడు నాకు నిజంగా ఓపిక లేదు లక్ష్మణ, మీరు చేసిన పనికి మక్కలకు దందామనుంది కానీ అన్నీ పొడుచుకొని ఉన్నాయి, నాకు చేతకాటలా, కానీ ఒక మంచి సలహా ఇస్తా వినండి. చాలా డేంజర్ మనిషి సీతమ్మ, డేంజర్ మనిషి. ఇక్కడ రాక్షస స్త్రీలను కాపలా పెడితే చదువు చెప్పింది వాళ్ళకి, ఈమెను అయోధ్య పట్టుకెళ్ళి నాకు కూడా చదువు చెప్తుంది, కొంపలు మునగతాయి అని చెప్పిండు. ఎట్టనని వదిలించుకొని పోండి అని చెప్పిండు. అందుకని రాముడు ఏం చేసినాడంటే, నువ్వు పతివ్రతతో నాకెందుకు, కాపుతో నాకెందుకు, సంవత్సరం పాటు ఇల్లు వదిలిపెట్టిపోయినాక నేను ఎట్ట నమ్మాలా, ఇక్కడ నిప్పులు గుండం పెట్టినా, దీంట్లో దూకు, నువ్వు కాళ్ళ కింద బయటకు వస్తే నువ్వు పతివ్రతవి, అప్పుడు నిన్ను ఏలుకుంటా అన్నాడు. నేను నీ కోసం వచ్చినా అనుకున్నావా, నా రాజ మర్యాద కోసం వచ్చినా అని కూడా అన్నాడు. ఇది కూడా వాల్మీకి రామాయణం రాసిందే నేను చెప్తున్నా. అక్షరాజ్ సెంటర్ ఒకటే నేను కలిపింది, మిగతా ఏమి నేను కలపలా. ఈమె నెట్టను వదిలించుకోవడం నిప్పులను దూకించాడు. ఆ మహాతల్లి కాళ్ళకండ బయటకు వచ్చాడు. అప్పటికి అనుమానం పోవాలన్నా లేదా? ఎంత అనుమానం మొగుడికైనా. అయోధ్య పోయిన తర్వాత నిండు గర్భిణీగా ఉన్నప్పుడు మరలా తీసుకెళ్ళి చెప్పా పెట్టుకొని అడుగులు వదిలేసి వచ్చాడు.
రామరాజ్యం కావాలంటున్నారు కదా భయ్. ఇట్లా రామరాజ్యం వస్తే భరిస్తారా మీరు? తెల్లరాని జైల్లో పెడతారు ఈ కొడుకులందరినీ. పిల్లల్ని నిప్పుల్లో దోసిన వాళ్ళని, గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు అడవుల్లో వదిలేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాం. రాజ్యాంగం ప్రకారం జైల్లో పెట్టిస్తాం. రామరాజ్యం అంటున్నది ఇది రామరాజ్యం కదా. అక్కడది అయిపోయింది, అయిన స్టోరీ అయిపోలే. రామరాజ్యం పరిపాలిస్తున్నాడు, 5,000 ఏళ్ళు పరిపాలించినాడు, మామూలుగా కాదు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు వచ్చి చనిపోయిన కొడుకును భుజాన్ని వేసుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. నా కొడుకు చచ్చిపోయాడు రామా అన్నాడు. పైసలు కావాలన్నా అన్నాడు. పైసల కోసం రాలే అన్నాడు. మరి దేనికి వచ్చినామని, నా కొడుకు ఎందుకు చచ్చిపోయాడో చెప్పాలి నువ్వు అన్నాడు. నాకేం తెలుసా నీ కొడుకు ఎందుకు చచ్చిపోయాడు, ఏం పాంగరిసిందో తెలుగుతుందో అన్నాడు రాముడు. అట్లా కాదు అన్నాడు. మరి ఎట్లా అన్నాడు. రామరాజ్యం సరిగా నడవడం లేదో, అందుకని నా కొడుకు చచ్చిపోయాడు, కావాలంటే మీ వశిష్ఠుని అడుక్కోపో అన్నాడు. భయం వేసా రాముడికి, రామరాజ్యం బాగలేదంటే కొంపలు మునుగుతాయని. అర్జెంటుగా పోయి వశిష్ఠుని అడిగితే, అవు రామా వాడు చెప్పింది కరెక్టే, రామరాజ్యం బాగలేదు. ఎందుకు బాగలేదు గురువా అన్నాడు. అడవిలో ఒకడు శంభూకుడిని శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. శూద్రులు తపస్సు చేయకూడదు, వేదాలు చదవకూడదు, వాడు చదువుతున్నాడు, అందుకని బేపన పిల్లోడు చచ్చిపోయాడు అన్నాడు. మరి నేనేం చేయాలి గురువా అన్నాడు. వాడి మెడకాయ నరికేయాలన్నాడు. అంతే, రాముడు వెళ్ళిపోయి శంభూకుని చూసినాడు, పట్టని మెడకాయ నరికేసాడు. ఒరే నాయనా నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడగనని అడగలే. శూద్రులు చదువుకోకూడదు, మనుస్మృతి ప్రకారం శూద్రులు చదువుకోకూడదు, ఆడపిల్లలు చదువుకోకూడదు. మనుస్మృతి మన రాజ్యాంగంలాగా రావాలి అని రాజ్యాంగం రాసేటప్పుడే ఒత్తిడి చేసిన వాళ్ళు ఉన్నారు, మర్చిపోవద్దు. వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. రామరాజ్యం ఎట్టుందో చూపించినా కదా. ఇక్కడ ఉన్నోళ్ళు 99% శూద్రులే, నాతో సహా. మనం చదువుకోకూడదు, చదివితే రాముడు నరికిన నరకాలి. ఈ ఆడవాళ్ళు ఎవరు చదువుకోకూడదు, వంటింట్లో ఉండాలి, మీరు వంట చేసుకుంటూ ఉండాలి, పిల్లల్ని కనుక్కుంటూ ఉండాలి, మాట్లాడకూడదు, అంతే. అది మనుస్మృతి చెప్తా ఉంది. అట్లాంటి మనుస్మృతి రాజ్యాంగం కింద రావాలంట, హిందూ రాజ్యం కింద మారాలంట. అనుభవించండి బాబు, అనుభవించండి. ఇదంతా కూడా మాటల ద్వారానే మనల్ని బురిడి కొట్టించే కార్యక్రమం. ఇప్పటికీ కూడా అయిపోలే. మనలో ఒక నాయకుడు తయారై, మా బాధలు తొలగలా, నువ్వెన్ని చెప్పినా కూడా మా బానిసలకు బాధలు ఇట్టే ఉన్నాయి, రైతులకు బాధలు ఇట్టే ఉన్నాయి, మా కార్మికులకు బాధలు ఇట్టే ఉన్నాయి అని మనం కానీ తెగబడి ఆయన దగ్గరికి వెళ్తే, ఆ యజమాని దగ్గరికి, వాళ్ళు ఏం చెప్తారంటే, అందరు ఇట్టుంటారని కాదు, ఇట్టే చెప్తారు వాళ్ళు చెప్పేది. మీరు ఇంతమంది వచ్చి మాట్లాడాలంటే నా వల్ల ఎట్లయితుంది, కాబట్టి మీ నాయకుడు ఎవరు ఒకరిని పంపించండి అని అంటారు. ఈ నాయకుడు చూస్తారు అందరి పక్క, పోలే మేము ఇక్కడ ఉంటాం, నువ్వు పోలే అని పంపిస్తారు. నాయకుడు లోపలికి పోగానే సోఫాలో కూర్చోబెడతాడు. కూర్చుంటే ఎగిరింది సోఫా. అయ్యబ్బా, ఇట్లాంటి సోఫాలు నా కొడుకు రోజు కూర్చుంటున్నాడా అని అనిపించింది నాయకుడికి. వాడు రోజు అక్కడే కూర్చుంటాడు. మరి ఏం సుభయ అన్నాడు. ఏం చెప్పు సార్ అనే. ఏమి ఇంతమందిని గుంపేసుకొని వస్తేనే, అమ్మ జీతాలు పెరగాలబ్బా, 400 పెరగొద్దా అన్నాడు. పెరగడం న్యాయమే, కరెక్టే చెప్పినావు, కానీ ఎంతమంది నీకు పిల్లలు అన్నాడు. నా పిల్లలతో నీకేం పని అని. అది చెప్పలేబ్బా, మాట్లాడుకుందాంలే, పిల్లలు ఎంతమంది చెప్తే నీకేం పోతుంది అన్నాడు. అయితే 2 అన్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు అని 2 అమ్మాయిలే అన్నాడు. ఏం చదువుతున్నారనే. వీడికి అనుమానమే రాలేదు చూడు ఈ నాయకుడికి. ఒక అమ్మాయి ఇంటర్ అయిపోయింది సార్, ఇంకో అమ్మాయి 10th క్లాస్ చదువుతుందని. ఇంటర్ అయిపోయిన ఒక అమ్మాయిని ఏం చేస్తామని. ఏం చేస్తాం సార్ మేము, నర్సింగ్లో జరిపిస్తా అన్నాడు. నర్సింగ్లో జరిపించిందే అట్లా మాట్లాడుతావు, డాక్టర్ చేయి. బాగా చెప్తావులే సార్, డాక్టర్ చేయి అని 20 లక్షలు అవుతుంది అన్నాడు. 20 లక్షలు కాదు 40 కానీ నేను చూసుకుంటాను. కానీ అర్థమైందా మీకు భాష? అర్థం కాదు పోతారు, ఈ భాష అర్థం కాకపోతే ఇట్లనే మాట్లాడుతారు వాళ్ళు. ఆ నాయకుడు బయటకు వచ్చి, మన యజమానికి ఎన్ని కష్టాలు ఉన్నాయనుకున్నావు, నేను ఎంతో కష్టపడి 200 జీతం పెరగడానికి ఒప్పించినా అంటాడు. 400 నువ్వు అడిగింది, వాడు పెంచింది 200. వీడికి 20 లక్షలు అమ్మాయికి సీట్ కోసం ఖర్చు. ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి.
ఈ జాగ్రత్త లేకపోతే డబ్బులు పెట్టి కొనేస్తారు మనల్ని. ఇప్పుడు కొంటున్నారా లేదా? ఎన్నికల్లో డబ్బులు పెట్టి చదువుకున్న వాళ్ళు కూడా కొంటున్నారు, పేదోళ్ళనే కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 5,000 పెట్టుకుంటున్నారు, మామూలు ఎన్నికలు అయితే 2,000 పెట్టుకుంటున్నారు. ఒకసారి మనం అమ్ముకున్న తర్వాత ఓటుని వాళ్ళేం అడుగుతామండి? పనికి మాలి ఎదవాళ్ళు ఏమడుగుతారు మీరు? ఇక ఓటుని అమ్ముకున్నాక అట్ట తయారు చేశారు మనల్ని. ఇక్కడికి కూడా సమస్య పరిష్కారం కాదు, జనానికి బాధలు అట్టే ఉంటే తిరగబడతారు. అప్పుడేమంటారంటే ఈ నాయకుల్ని, ఏమైనా వెంకటరెడ్డి ఈ కమ్మలతో నీకేం పని, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, మీకేమి పౌరుషం లేదా అని ఈయన రెచ్చగొడతాడు. ఖమ్మాల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? మీరు రామారావు వచ్చినాకనే కదా మీకు రాజ్యాధికారం వచ్చింది, చంద్రబాబు హాయిగా 14 ఏళ్ళు పరిపాలించాడు కదా, ఇప్పుడు హాయి కదా, వద్దా మీకు రాజ్యాధికారం, పోయి రెడ్లతో పోయి కలుస్తున్నావు అని ఈయన రెచ్చగొడతాడు. రెడ్లకి కమ్మలకి పెడతాడు, ఎస్సీలు మాలలకి మాదికలకు కూడా పెడతాడు. మీకు అనుమానమా? అంబేద్కర్ తన జీవితం అంతా ఎస్సీలను ఏకం చేయడానికి కృషి చేసినాడు, తెలుసుగా మీకు? జీవితం అంతా పనిచేసినాడు. 18% ఉండే ఎస్సీలకి 18% దేశంలో వాళ్ళ పేరుతో ఉండే ఆస్తులు 0.2%. మన రాష్ట్రంలో రెడ్లు కమ్మలు అంతా కలిస్తే 20% ఉంటారు. వీళ్ళ పేరుతో ఉండే ఆస్తులు 70%. 20% వాళ్ళకి 70%, 18% 0.2%. ఆడోళ్ళు 150 మంది ఉంటారు, వాళ్ళ పేరుతుండే ఆస్తులు 2%, 50 మంది మీరు ఉండేది. ఆస్తుల్లో ఉన్న ఈ వివక్షే సకల సమస్యలకి మూల కారణం. రాజ్యాంగం కూడా దాన్ని పట్టించుకోవడం, అట్లా మనం రెచ్చగొడతారు. అంబేద్కర్ అంత కృషి చేస్తే ఈరోజు నాకు చూపిస్తుంది మాలల మధ్య మాదిగల మధ్య పెళ్ళిళ్ళు జరగనే జరగదు. ఆల్కో సంఘం ఎల్కో సంఘం తన్నుకున్నట్టు చేస్తాం. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేర్లతో, రకరకాల పేర్లతో తేడా పెట్టి కొట్టాడ పెడతాం. అప్పటికీ కూడా పరిష్కారం కాకపోతే కాదు, ఎందుకంటే వివక్షది, పేదరికం, వివక్ష పోకపోతే మనకు సమస్య. అందుకని మనకు ఆ సమస్య ఉంటుంది, మళ్ళా పోతాం. ఇప్పుడు పోతే ఇప్పుడేం జరగద్దో చూద్దాం. అది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలంటే చిన్న ప్రయోగం చేయండి. ప్రయోగం ఇతరులకు నేర్పించడానికి పనికి వస్తుంది. మన కార్మిక నాయకులు, రైతు నాయకులు ఒక 5-6 దూరంగా కూర్చొని ఒక ఆయన్ని ఒక చెప్పుల షాపులోకి పంపించి, మన కార్యకర్తని చెప్పుల్లోకి జత వేసుకోమనండి. ముందే చెప్పండి, ఎక్స్పెరిమెంట్ జాగ్రత్తగా చేయండి. చెప్పులు వేసుకున్నాక డబ్బులు లేకుండా వెనక్కి రాండి. అసలు మీ మనసు ఒప్పుకూడదా డబ్బులు లేకుండా వెనక్కి రావడానికి? నీకు చెప్పులు లేవు, షాపు నిండా చెప్పులు ఉన్నాయి, ఆ షావుకారులకేమో 50 జతలు ఉన్నాయి, నీకు ఒక్క జత కూడా లేదు. మేము తెచ్చుకుంటే తప్పేది డబ్బులు కూడా అని మనం అనుకోం కదా. అంటే ఇక్కడ ముందు జయించినాడు మనల్ని, మన బుర్రం జయించినాడు వాడు. ఒకవేళ దాని ప్రయోగం కాబట్టి దాన్ని ఎదిరించి చెప్పులు వేసుకొని బయటికి రా. షాపులో ఉండే ఆ షాపు నడిపే కుర్రోడు ఉంటాడు కదా, అతను కూడా మనోడే, కూలికి పని చేస్తున్నాడు అక్కడ. ఏం సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, చెప్పులకి డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అప్పుడు మీరు వెనక్కి తిరిగి మర్చిపోలే, కావాలని వేసుకొని పోతున్నానండి. కావాలని వేసుకొని కావాలని వేసుకొని పోతున్నా, నీ షాపు నుండే చెప్పులునే, నా కాళ్ళకి చెప్పులు వేసుకొని పోతున్నానండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు. ఆయన చెప్పులు వేసుకొని పోతున్నా అరుస్తుడు. చుట్టుపక్కల ఉండే జనమందరూ వాడు ఎవడో మనకు తెలియదు, మన చుట్టూ చేరుతారు. ఏం చెప్పులు వేసుకొని పోతున్నా పైసలు కూడా? మన జనమే మనల్ని అడుగుతారు. తన్నబోరా చెప్పులు వేసుకొని పోతారు, కొడుకని పైసలు ఇవ్వకుండా తమాషకుందా? మన జనమే మనకు వ్యతిరేకంగా వస్తారు. అప్పటికి నువ్వు ధైర్యం చేసి 4 ఏట్లు వేయి రాయాలండి వచ్చిన వాళ్ళందరినీ. ఎవడరా నేను చెప్పులు వేసుకొని నీకేమిరా, నీ అబ్బసొమ్మ షాపులు వేసుకొని పోతున్నావు నీకేమిరా అని 4 ఏట్లు వేసి నువ్వు వేసుకొని పోతా ఉండు. ఇప్పుడు వాడు పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు ఎవరు? మన పిల్లలే. వాళ్ళకి బూట్లు ఇచ్చింది ఎవరు? డ్రెస్ ఇచ్చింది ఎవరు? బెల్ట్ ఇచ్చింది ఎవరు? లాఠీ కర్ర ఇచ్చింది ఎవరు? టుపాకి ఇచ్చింది ఎవరు? మనమే. ఆ పోలీసులు దనదన పరిగెత్తుకొని నిన్ను పట్టుకొని జైలు వేస్తారు. జైలు కట్టించింది ఎవరు? మనమే. లోపల ఉండేది ఎవరు? మనమే. అర్థమైందా మీకు ఎట్లుంటుందో రాజ్యం? ఇంత పకడ్బందీ ఏర్పాటు చేసుకున్నారు దొంగలంతా.
పకడ్బందీ ఏర్పాటు చేసుకున్నారు ఈ దొంగలంతా. ఇది అర్థం కాకపోతే వీళ్ళని మనం ఏం చేయలేం. ఇది అర్థం కావాలి. మొదట దొంగలిల్లో ప్రజాద్రోహులు, జనానికి ద్రోహులు, శ్రమకి ద్రోహులు. ఈ ద్రోహులందరూ రాజ్యం పేరుతో, చట్టం పేరుతో మన కొంపను ముంచడానికి ప్లాన్ వేసినారు. ఇది నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. మరి మనం చెప్పాలంటే అర్థమయ్యేటప్పుడు జనానికి చెప్పాలిగా. నేను మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నన్ను ఒకడు ప్రశ్న వేసినాడు, ఈ దొంగల ప్రతినిధి ఒకడు. ఏమి సమానత్వం సమానత్వం అని మాట్లాడతారు భయ్ మీరంతా. నేను అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేటోని మెడికల్ కాలేజీలో. సమానత్వం అంటారు, ఏడు సమానత్వం ఉంది? ఏడు లేదన్నా నేను. ఏడుంది? చేతుల్లో సమానత్వం ఉందా? 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయా అన్నాడు. భలే అడిగినా అనుకున్నాడు ఆ కొడుకు. మీరు ఎట్లా జవాబు చెప్పాలో చెప్తేనండి. చేతులు ఏళ్ళు సమానం ఉండాలంటే ఏం చేయాలా? బొట్టనే లెవెల్కి అన్నీ నరకాల, లేదా ఈ మిడిల్ ఏలుంది పొడుగు, దాని పొడుగు సాగబీకాల. మీరు సాగబీకినా బొట్టనే లెవెల్కి నరికినా ఈ చెయ్యి దేనికి వెనికిరాదు. ఇలా ఉంటేనే పిడికిలు వస్తుంది. ఈ పిడికిలే మానవ జాతి నిర్మించింది. బొటనేలు మిగతా వాళ్ళకి ఎదురు రావడం వల్లనే మానవుడు ప్రగతి సాధించినాడు. కోతులకు కూడా రాదు ఇట్లా. కోతులకు ఇట్లా వస్తుంది, ఇటు రాదు, ఎదురు రాదు. ఒక చిన్న కండరం ఉంటుంది అక్కడ, అపోనెన్స్ అనే కండరం. ఈ కండరమే మానవ జాతిని నిర్ణయించింది. మీ మెదడులో బొటనేలకు సంబంధించి చాలా ఏరియా రిజర్వ్ అయి ఉంటుంది బొటనేలు పని మీదనే. పిడికిలు రావాలంటే 5 ఏళ్ళు ఇట్టే ఉండాలా, సమానంగా ఉండకూడదు. పిడికిలనే ప్రయోజనం కోసం చేయి నిర్మాణం జరిగింది. ఈ చేతుల్లో బొటనేలకి 3 రక్తనాళాలు రక్తం సప్లై చేస్తాయి. మిగతా అన్ని వేళ్ళకి 2 రక్తనాళాలు రక్తం సప్లై చేస్తాయి. మధ్య వేలకి లావుగా ఉండే రక్తనాళాలు, చిటికినేలకి సన్నగా ఉండే రక్తనాళాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చేతిలో ఉన్న 5 వేళ్ళు శక్తి కొలది పనిచేస్తున్నాయి. శక్తి కొలది ఏ వేలుకి ఎంత రక్తం అవసరమో అంత సప్లై జరుగుతుంది. శక్తి కొలది పని, అవసరం కొద్దీ పంపిణీ. ఇంకో సూత్రం ఉంది ఇక్కడే. శక్తి కొలది పని, ఏ వేలు ఎక్కువ పని చేస్తే ఎక్కువ పని చేసిన దానికి ఎక్కువ రక్తం సప్లై జరుగుతూ ఉంది. శక్తి కొలది పని, పనిని బట్టి రక్తం సప్లై. ఈ రెండుకి పేర్లు ఉన్నాయి తెలుసా మీకు? శక్తి కొలది పని, అవసరం కొద్ది పంపకం అంటే దీని పేరు కమ్యూనిజం. ఆ మాటకు అర్థం అది. శక్తి కొలది పని, పనిని బట్టి ఫలితం అంటే దీని పేరు సోషలిజం. ఆ పదానికి అర్థం అది. సోషలిజం కోసం, కమ్యూనిజం కోసం మనం పార్టీ పెట్టుకున్నాక ఈ 2 పదాలకు అర్థం తెలియకపోతే ఎట్లా? శక్తి కొలది పని, పనిని బట్టి ఫలితం. తప్ప ఇది? కరెక్ట్. దాని పేరు సోషలిజం. శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి పంపకం, దీని పేరు కమ్యూనిజం. నా చేతిలో సోషలిజం ఉంది, కమ్యూనిజం ఉందిరా. నువ్వెవడో సమానత్వం గురించి నాకు పాఠం చెప్తున్నావు. ఒరే, నీ చేతిలో కూడా కమ్యూనిజమే ఉంది, సోషలిజం ఉందని నువ్వు చెప్పాలా. సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని రోజు తిట్టేవాడి చేతుల్లో కూడా అవే ఉన్నాయి. దీన్ని మీ ఇంటి దగ్గరకు వచ్చి అప్లై చేసి చూడు ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. భర్త బయటికి పోయి సంపాదించుకొని రావాలి, ఎక్కువ పని చేస్తున్నాడు. ఎక్కువ సందర్భాల్లో చెప్తున్నా. భార్య పని చేయటం లేదు, ఇంట్లో పని అంతా చేస్తుంది. వంట వండాలా, అంట్లు దోమాలా, ఉతకాలా, బట్టలు ఉతకాలా, పిల్లల్ని పెంచాలా. ఆడి పని కంటే ఈ పని ఎక్కువ ఎవడు గుర్తించి సావడంలా. ఏమే పని చేస్తూ ఉంది. ముసలాడు ఉన్నాడు, రిటైర్మెంట్ అయిపోయి ఇంక రేపు చచ్చిపోతాడు. మన పల్లెల్లో అయితే వీళ్ళు కాళ్ళు వేనుకుంటూ కూర్చుంటారు పక్కన. వాడికి చేతనైన పని ఆడు చేస్తున్నాడు. ఇప్పుడు ఎదిగిన పిల్ల ఉంది, ఈ పిల్ల చిన్నపిల్లని ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. ఏం పని చేయకుండా మన ఇంట్లో ఉండేది పసిపిల్లే. మన ఇంట్లో ఏం అమలు జరుగుతుంది పంపకం చూద్దాం.
అన్నం వండినాక ముందు ఎవరికి అన్నం పెడుతుందమ్మా? పసిపిల్లకి పెడుతుంది. తర్వాత ఎవరికి పెడుతుంది? ఎదిగిన పిల్లకి పెడుతుంది. తర్వాత ఎవరికి పెడుతుంది? ముసలివాడికి పెడుతుంది. తర్వాత ఎవరికి పెడుతుంది? మొగుడికి పెడుతుంది. తర్వాత ఆమె తింటుంది. ఇది అన్ని కుటుంబాల్లో జరుగుతుందా లేదా? శక్తి కొలది పని, అవసరాన్ని బట్టి పంపకం నీ ఇంట్లో కూడా ఉన్నది. మీ ఇంట్లో ఉన్నది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే కేకలేసి అరిసి తిట్టే బీజేపీ వాళ్ళ ఇళ్లల్లో కూడా కమ్యూనిజమే ఉంది. అది చెప్పాలి మనం ఎదవలకంతా. నీ ఇంట్లో ఉన్నది అదే కొడక, మమ్మల్ని అంటావేందురా నువ్వు? మేము కమ్యూనిజం కోసం మేము తయారైనాం, మా పార్టీ. అది మాకు సంబంధం లేదంటావు. నీ కొంపలో ఉంది అదే, నీ చేతిలో ఉంది అదే అని చెప్పగలిగే ఆర్గ్యుమెంట్ మన దగ్గర ఉండాలి. అది నేర్చుకోండి అంటున్నా. అక్కడ అవసరాన్ని బట్టి పంపకం. నీ ఇంట్లో సోషలిజం ఉండకూడదు, కమ్యూనిజమే ఉండాలి. సోషలిజం ఉంటే ఏమవుతుంది? నీ ఇంట్లో పనిని బట్టి పంపకంగా చేస్తే ముందు వండుకున్నాక మొగుడు పిల్లలు మింగాల, మిగిలితే ముసలోడికి పెట్టాలా, ఇంకాస్త మిగిలితే ఎదిగిన పిల్లకి పెట్టాలా, పసిపిల్లకి పెట్టకూడదు. ఇంకా పని చేయటంలా, పని చేయకపోతే పెట్టకూడదు. అది కమ్యూనిజం. పని చేస్తే అవసరాన్ని బట్టి పెట్టాలా. సోషలిజంలో ఎవడు పని చేస్తే ఎక్కువ పెట్టాలి. ఇంట్లో సోషలిజం ఉంటే డేంజర్. ఇంట్లో కమ్యూనిజమే ఉండాలి. ఫ్యాక్టరీలో సోషలిజం ఉండాలి. ఈరోజు అన్ని ఫ్యాక్టరీల్లో సోషలిజం ఉంది, అన్ని ఇళ్లలో కమ్యూనిజం ఉంది. ఇక్కడ లేనిది మనం మాట్లాడలేదు మిత్రులారా, ఇక్కడ ఉన్నదే మాట్లాడుతున్నాం. మీకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి, మీరు చెప్పే విషయం మీద మీరు ఎట్లా మాట్లాడతారు జనంతో? కాన్ఫిడెన్స్ రావాలంటే ఇవి తెలియాలి మనకి. శ్రమ వలననే మొత్తం సమాజం నడుస్తుంది. అన్ని వస్తువులు తయారవుతున్నాయి. మానవ శ్రమ లేకపోతే ఏమి లేదు. ఇది ఎట్లా చెప్తారు సులభంగా అర్థమయ్యేటట్టు? ఒక చింత చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. చింత చెట్టు కింద కథ వినండి. అమ్మాయి ఎదురుగా చింత చిగురింత కుప్ప పెట్టుకొని కూర్చుంది. ఆ దారిని మనలో ఎవరో పోతున్నారు. ఒకరు ఈ కుప్ప ఎంతమ్మా అని అడిగినాం. 10 రూపాయలు అన్నది అమ్మాయి. ఆ కుప్ప ఎంతని ఎందుకు అడిగిండు? అది అమ్మడానికేని తెలుసు ఆయనకి, ఆ పిల్లకు కూడా తెలుసు అమ్మడానికేని. 10 రూపాయలు. 10 రూపాయలా అని అడిగిన. అవు 10 రూపాయలే అన్నదామె. నువ్వు చింత చెట్టు కింద కూర్చున్నావు, చెట్టు నిండా చింత చిగురుంది, అక్కడి నుంచి కోసి ఇక్కడ పెట్టి 10 రూపాయలు అంటవా అని అడిగిన. నువ్వేకి కోసుకోసారు అన్నదామె. నువ్వేకి కోసుకోసారు, ఈ చెట్టును అదేం కాదు, కోసుకో. నేను ఎక్కలేకనే కదా నేను అడిగినా అన్నాడు. అందుకే కదా నేను చెప్పింది అన్నాడు. ఎకనామిక్స్ చెప్తున్నా, నేను అర్థశాస్త్రం చెప్తున్నా. ఎంత సులభంగా చెప్పొచ్చో గమనించండి. ఏ వస్తువు తయారైనా ఈ భూమి మీద మానవ శ్రమ ఉంటేనే తయారవుతుంది. ఎవడు శ్రమ చేస్తే వాడికి మొదటి హక్కు ఉంటుంది. ఆ అమ్మాయి చింత చిగురుని చెప్తుంది. ఇక్కడ ఏం వస్తువులు పనిముట్లు లేవు ఫ్యాక్టరీలో లాగా. ఎక్కింది, కోసి దించి పెట్టింది. చెట్టు మీద ఉన్న చింత చిగురు, చెట్టు కింద ఉన్న చింత చిగురు రెండు ఒకటే. పప్పులు వేసుకోవచ్చు, కూరలు వేసుకోవచ్చు, పచ్చళ్ళు వేసుకోవచ్చు. ఉపయోగంలో తేడా లేదు. చెట్టు మీద ఉన్న చింత చిగురుకి ఏమొచ్చి కలిస్తే కింద ఉన్న చింత చిగురు అయింది? ఆ అమ్మాయి యొక్క శ్రమ వచ్చి కలిసింది. ఆ 10 రూపాయల అమ్మాయి దేనికోసం చెప్తుంది? చింత చిగురుకి చెప్పటంలా శ్రమకి చెప్తుంది. ఇంత సులభంగా చెప్పటం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏ విషయాన్నైనా ఇంత సులభంగా చెప్పటం ప్రాక్టీస్ చేయాలి. కష్టమేం కాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. విషయము జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సులభంగా చెప్పటం ఎలా? మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది నాకు. రోజు అన్నం తినేటప్పుడు పళ్ళెం పక్కన ఒక ముద్ద పెట్టు అన్నది. అది ఊరికి అన్న, ఇది దేవునికి అన్నది. దేవుడికి ముద్ద పెడితే ఎప్పుడు తింటాడు అన్న, రాత్రి వచ్చి తింటాడు అన్నది. 4 రోజులు కాపలా కాసిన దేవుడు ఎప్పుడు వచ్చి తింటాడు చూద్దాం ఎట్లుంటాడు అని. నా చిన్నప్పుడు అంటే హై స్కూల్ 8వ తరగతిలో జరిగింది. 4 రోజులు అయినాక మా అమ్మని అడిగా, మళ్ళీ దేవుడు వచ్చి తినలేదే, అది కుళ్ళిపోయింది, తెల్లారినాక పారేయాల్సి వచ్చిందన్న. తింటలేరా అని దబా ఇచ్చింది. సర్లే నువ్వు తింటాడని చెప్పినందుకే కదా 4 రోజులు కాపలా కాసిన, రాలే మరి ఏం చేయాలా అన్న.
అప్పుడు ఇంకో అనుమానం వచ్చింది నాకు. ఒకవేళ అమ్మా ఒక మాట చెప్పు, ఆ దేవుడు ఒకవేళ వచ్చి నా ఎదురుకి బాసిపాట్లు వేసుకొని కూర్చొని, అంటే కిరీటాలు పెట్టుకొని వస్తాడు దేవుడు. మనకు పుస్తకాలు అట్టే కదా ఉంటాడు. కూర్చొని ఏం రాయి ముద్దెందుకు పెట్టాను అడిగితే ఏం చెప్పాలా అని అన్నా. ఇంక దేవుడి కోసం పెట్టినావు కదా, దేవుడికి పెట్టా అని చెప్పని అట్ట అన్నాడనుకో, నువ్వు నాకు పెట్టే ముద్దని మట్టిలో పెడతావు కొడక, నువ్వేం పల్లెల్లో మింగుతావా, పల్లెంలో నేను వినిపోతా అంటే ఏం చెప్పమంటావే అన్న. ఒరే దేవుడే వచ్చి అడిగితే కాదనేది ఏందిరా, పెట్టు అని అన్నది. రోజు వచ్చి అన్నం తినే టైంకి దేవుడు వచ్చిన ఎదురు కూర్చొని పల్లెలు మింగుతూ ఉంటే నేనేం చేయాలి అన్న. మీరేం చేస్తారు? దేవుడు అంటే మీకు ఇష్టమే కదా, పల్లెలు మింగడానికి వస్తే ఏం చేస్తారు మీరు? నాకు తెలిసినంత వరకు మీ మీద అంత నమ్మకం ఉంది నాకు, దుడ్డుగర్ర తీసుకుని దంచుతారని నా అభిప్రాయం. ఏదో ఒక్కరోజు వస్తే పెడతాం, కానీ రోజు వచ్చి మింగితే ఇదేం పని, నువ్వేం దేవుడివి మాకు పెట్టాల్సి నువ్వు తింటా ఉంటే అని అంటారా అనరా? ఎందుకే ఈ నాటకం అంతా, దొంగ నాటకం అంతా? దేవుడు అంటే భక్తి, తొక్క తొండం ఏమీ లేదు ఇక్కడ, నటన, అంతకంటే ఏం లేదు. మిత్రులరా, మీరు పూజ చేసుకోండి, రాజ్యాంగం అనుమతించింది. ఎవడు ఇష్టం వచ్చింది దేవుడినోడు పూజ చేసుకోండి, ఎవడు ఇష్టం వచ్చిన మాత్రానికి వాడు పోండి, ఎవడు ఇష్టం వచ్చిన గుడికి మసీదుకి చర్చికి కూలబడండి, మాకు అభ్యంతరం లేదన్నది రాజ్యాంగం. కానీ ఒకడి ముక్కులు ఇంకొకటి ఏలు పెట్టగాకండి, ఒకడినోడు పొడవగాకండి, దేవుడు సావడు దావడు అన్నాం. అది అర్థమైతే మతం పేరుతో కులం పేరుతో ఈ గందరగోళం చేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఏ కులమైతే ఏందండి, మొత్తం పేదోళ్ళు, మొత్తం పైసలు లేనోళ్ళు, మొత్తం కష్టపడేవాళ్ళు, కులం పేరుతో మనం రెచ్చగొట్టడానికి మనం ఎందుకు అనుమతించాలి? చూడండి మీరు, నా కులం గొప్పదనుకో, ఎవడు కాదన్నా నేను, నా కులమే గొప్పది అని కాకు, నా కులము గొప్పది, నా కులమే గొప్పది అంటే మూఢనమ్మకం, నా కులం గొప్పది నమ్మకం. నమ్మకాలు పెట్టుకోండి, కానీ దేవుని పేరుతో కులం పేరుతో మతం పేరుతో గందరగోళం చేయడానికి మనం ఎందుకు అనుమతి ఇవ్వాలి? లేకపోతే ఈరోజు సోమవీర్రాజు ఏం మాట్లాడుతున్నాడు, విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డం పడుతుంది అన్నాడు. అంటే కరోనా వచ్చిందిరా నాయన, దూరంగా ఉండి సావండి ఆడు చెప్తే మమ్మల్ని పూజ చేసుకునేవా? మరి పక్కనే నీ గవర్నమెంటే కదా కర్ణాటకలో ఉండేది, వాడు పూజ చేసుకోవద్దన్నాడు. మరి వాడి గురించి ఏం మాట్లాడవు, ఇక్కడ వచ్చి వైఎస్ఆర్సీపీ ముడ్లో పెడతాడు. ఇది రాజకీయం. రాజకీయం అర్థం కాదు, కొంపలు మునుగుతాయి. ఇవన్నీ అక్కర్లేదు. మీరు మా కష్టజీవుల కోసం ఏం చేయదలుచుకున్నారు? వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తారా చేయరా? వ్యవసాయ చట్టాలకి అనుకున్న నీతి ఆయోగ్ అనే సంస్థ డైరెక్టర్ మాట్లాడిన మాటలేదంటే 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ మార్కెట్ ఇంతమంది వ్యాపారస్తుల చేతులు ఉండకూడదు, 4-5 చేతులు ఉండాలి, అందుకే ఈ చట్టాలు మేము చేసినామని నిర్మోహమాటని చెప్పాడు. వీళ్ళు ఎందుకు చెప్పరు? పరిపాలించేటోళ్ళు ఈ భాష. కనీసం చట్టాలను ఆపుకోవే కొన్నాళ్ళు, తర్వాత చూద్దామంటే వీడు ఎందుకెళ్ళరు? 9 నెలలు అయింది, ఆ వీధుల్లో పడి ఉన్నారు, 200 మంది చచ్చిపోయినారు. బుద్ధిగా ప్రేమ లేదా మీకు జనం మీద? ఇంకా ఏడవనీకే మీరు పరిపాలించేది దేశాన్ని? ఎందుకే మీ చేతుల్లో గవర్నమెంట్ ఉండటం? సావండిపై బంగాళాఖాతంలో దూకి మాకు అభ్యంతరం లేదు. వాడు అటు దావడు. నరకాసురుని కూడా వధించాలంటారు, వధించకపోతే పోరీలు. మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం ఆధారంగా పనిచేయాలి. ఏం పని చేయాలో చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదట మీరు చేయాల్సిన పని చిన్న పనే, కఠినమైన విషయాలను కూడా, కాంప్లికేటెడ్ విషయాలను కూడా అత్యంత సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడడం నేర్చుకోండి. ఇంతకంటే నేను మిమ్మల్ని కోరడం లేదు. మాట్లాడే వాళ్ళు ఇప్పుడు కరువు ఉన్నారు మనకి. మీలో ప్రతి ఒక్కరూ మీ దగ్గరికి కొన్ని కాగితాలు పంపిస్తా. మా ఆర్గనైజర్ ఎక్కడున్నాడు? తలా పేపర్ ఇవ్వండి. పేపర్ చాలకపోతే వెనక్కి తిప్పి రాయండి. అందులో ముఖ్యంగా మీ పేరు, మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు మేము రెగ్యులర్గా మెటీరియల్ పంపిస్తూ ఉంటాం. ఆ మెటీరియల్ మీరు చూడండి. మన పిల్లకాయ ఉంటాడు, ఆ కాగితాలు ఇవ్వండి, వెనక పక్క రాయండి, తలా ఒకటి దాన్ని పంపించి.
మీ వివరాలు మా దగ్గర ఉంటాయి. మేము మీకు మెటీరియల్ పంపిస్తూ ఉంటాం. సులభంగా ఎలా చెప్పాలి ప్రాక్టీస్ చేయండి. ఊరికే రాదిది ప్రాక్టీస్ చేయాలా. ఈరోజు ప్రతి సంస్థకి, ప్రతి పార్టీకి అత్యవసరమైన నైపుణ్యం అత్యంత సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పడం ఎలా. ఉపన్యాసకులు కొరత ఉన్నది. ఉపన్యాసకులను తయారు చేసుకోండి. మీరు కేవలం నేను రాసినటువంటి ఉపన్యాసకుడు ఎవరైనా పుస్తకం చదివితేనే ఉపన్యాసకులు ఎవరో ఈశ్వరయ్య లాంటి వాళ్ళు అయితే ఆయన గొప్పతనం. అది పుస్తకం చదివితే అవరు, ప్రాక్టీస్ చేస్తే అవుతారు. మీకు ఎవడన్నా కనపడి పట్టుకో, అరే విశాఖ ఉక్కు సంగతి ఏందిరా, 4 పాయింట్లు, నీ సంగతి ఏంది అడగడమే. వాడు ఆలోచనలు పడాలి, జనాన్ని ఆలోచనలు పడేయాలి మీరు. అట్లా సూటిగా తక్కువ టైంలో క్లియర్గా అర్థమయ్యేటట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఈ పని చేయండి. రెండో ముఖ్యమైన పని నేను కోరుతుండేది ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టుకుంటారు, మీరు తింటారు, నేర్చుకొని పోతారు. ఒక టార్గెట్ పెట్టుకోండి. మీలో ప్రతి ఒక్కరూ ఒక్క నెల లోపల ఇంకా ఒక్కడి మీద కాన్సన్ట్రేట్ చేయాలా. నీ ఫోన్లో 500-600 నంబర్లు ఉన్నాయి. ఈ 500-600 నంబర్లో నీ ఉద్యమానికి పనికొచ్చేటోడు ఒక్కడన్నా దొరకకపోతే ఈ ఫోన్ తీసుకుని మురిక్కాలంలో మారేయండి. ఒక్కడ కూడా దొరకకపోతే ఎందుకు ఫోన్ మీకు సొల్లు కబుర్లు చెప్పుకోవడానిక? ఒక్కడన్నా ఎత్తకండి, ఆ ఒక్కడి చుట్టూ తిరగండి. ఊరికూరికనే పోండి వాడి ఇంటికి. పోయేటప్పుడు జాగ్రత్త. ఈ దారిని పోతా ఉంటే నువ్వు సడన్గా గుర్తొస్తే వచ్చినానని అనొద్దండి, నీకోసమే వచ్చినానండి. భాష తేడా ఉంటుంది. నీకు దారిని పోతుంటే వచ్చినాడు, నా కోసం రాలేదన్నమాట అనుకుంటున్నాడు. నీకోసమే వచ్చినా. ఎందుకురా మాట్లాడదామనిపించింది, చాలా రోజులైంది కలవకు, నీకోసమే వచ్చినానండి. ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడతారు. మామూలు మాటల్లో ఇట్లాంటి విషయాలు కలిపి చెప్పండి. 10 సార్లు మీరు అట్లా కలిస్తే వాడు ఖచ్చితంగా నీ ఎంట నీకు మంచి స్నేహితుడవుతాడు. నేను పలానా చోటకి మీటింగ్ పోతున్నా రా అంటే నీ ఎంట వస్తాడు. ఒక్కొక్కరు నెలకు ఒక్కరిని పట్టుకోవాలని టార్గెట్ పెట్టుకోండి. డిసెంబర్ దాకా 4 నెలలు నలుగురి మీద దృష్టి పెట్టండి. 4 నెలల తర్వాత మీ బలం ఇట్లుండదు. నేనేం పెద్ద లావు విషయాలు చెప్పినానా? ఒక్కటేంటంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి అన్న. రెండవది స్నేహం చేయడం ప్రాక్టీస్ చేయండి. ఈ 2 పనులు చేస్తే ఒక 10 ఏళ్ల తర్వాత ఈ రాజ్యం మందే. నేను అనుమానం లేకుండా మీకు వాగ్దానం చేయగలను. కష్టమైన పనే ఈ 2 కూడా. కానీ మీరు దానికి ఇష్టం ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ ఉద్యమం పెరుగుతుంది. మీరు ఈ టార్గెట్ లేకుండా ఈ నుంచి వెళ్ళొద్దు. ఈ 3 రోజులు అయినాక ఏదో మీటింగ్ పెట్టారు, అందరూ కూర్చోబెట్టి బాగా పెట్టారు, తినిపోతాంలే ఈ నిర్ణయం కనీసం మీరు తీసుకోగలగాలి. ఎంత అర్థమైతే అంత అర్థమైంది. నాయకులు మాట్లాడి అర్థం కాదు కొంపలేం, మనకు చదువుకోవచ్చు మస్తుగా. ఇప్పుడు నేను చెప్పినంత వరకు మీకు అర్థమైతే చాలు, మిగతాదంతా అడిషనల్. వాళ్ళు ఎంత చెప్తే అంత నేర్చుకోండి. మీరు 2 పనులు చేయాలి. మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలా, ఒక్క స్నేహితును నెలకు ఒక్కనన్నా పట్టుకోవాలా మనకు పనికొచ్చేటోని. ఇప్పుడు నేను ఇచ్చిన కాగితాల్లో ఒక ప్రశ్న వేసినా, ఇలా మాట్లాడేవాడి కింద నేను మారదలుచుకున్నా అని మీ మనసులో ఎవరికన్నా ఉంటే అక్కడ టిక్ కొట్టండి. మేము సెపరేట్గా రాసుకుంటాం. నేను ఈశ్వరయ్య గారికి ఆల్రెడీ చెప్పా. అలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళని 5గురిని 10 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పిద్దాం, ప్రాక్టీస్ చేయిద్దాం, వాళ్ళ ఉద్యమకారులకు తీర్చిదిద్దుదామని చెప్పి నేను ఆల్రెడీ ఆయన కోరా. నాకు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. అందరూ మీరు రేపు పొద్దుడికే ఆర్గనైజర్స్ అవ్వమని నేను అడగడంలా. కొన్ని మెలకువలు ఉన్నాయి అందులో. ఆ మెలకువలు టీం తర్వాత టీంకి నేర్పించే ఆ స్వచ్ఛందంగా ఆ సర్వీస్ ఇవ్వడానికి మా వేదిక సిద్ధంగా ఉంది. మీరెవరిని మా వేదికలో చేరండి, మెంబర్లు కానీ మేమేం కోరడంలా మిమ్మల్ని. మీరు మీ సంస్థకే పనిచేయండి. దానికి అవసరమైన నాలెడ్జ్, దానికి అవసరమైన స్కిల్స్, జ్ఞానము, నైపుణ్యాలు, ఇవి 2 లేకుండా మీరేం చేయలేరు.
ఆ రెంటికంటే ముందు మీరు చేయాల్సిన పని ఉంది. కసి ఉండాలా ఈ సమాజాన్ని మార్చాలని. ఇది నేను తీసుకొస్తే రాదు. ఆ కసి ఉన్న వాళ్ళు జ్ఞానం కోసము, నైపుణ్యం కోసము మా దగ్గరికి రండి, మేము నేర్పిస్తాం. కసి లేని వాళ్ళు కసి వచ్చినాక రండి. అప్పటిదాకా మా దగ్గరికి రాకండి. మీ అమ్మ ఊరికి తిండి దండగా అవుతుంది. మీరు కసి ఉన్న వాళ్ళు వస్తే ఆ కసికి తోటి ఇవి రెండు మేము కలిగించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైం.